ఏ సినీ ఇండస్ట్రీలోనైనా కొన్ని క్లాసిక్స్ ఉంటాయి. వాటిని ఎన్నిసార్లు ఎన్ని తరాలు చూసినా కొత్త ఆవకాయలా ఘాటుగా తీయటి బంగినపల్లి మామిడిలా ఉంటాయి. అలాంటి సినిమాల్లో గుండమ్మ కథ ఒకటి. 1962 జూన్ 7న విడుదలైన ఇలాంటి సినిమా అసలు ఎవరు చూస్తారు అన్న దగ్గర మొదలై ఈ సినిమా చూడని వారు ఉన్నారా అనే వరకు వెళ్ళింది. అలాంటి కల్ట్ క్లాసిక్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు, సావిత్రి జమున వంటి హేమా హేమీలున్న సినిమాకు సూర్యకాంతం వంటి నటి టైటిల్ రోల్లో గుండమ్మ కథ పేరు పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనం. వాస్తవానికి గుండమ్మ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు. ఇది కన్నడ పేరు. పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్ వంటి ఎన్నో క్లాసిక్స్ను తీసిన విజయ సంస్థ తొలిసారి రీమేక్ చేసిన సినిమా గుండమ్మ కథ. కన్నడలో విఠలాచార్య తీసిన మనే తుంబిద హెన్ను అనే సినిమాకు రీమేక్ ఇది. ఇందులో ఓ ప్రధాన పాత్ర పేరు గుండమ్మ. ఆ పాత్రకు తెలుగులో ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తుండగా అదే పేరు ఉంచేయమని చక్రపాణి సలహా ఇచ్చారు. చివరకు దాన్నే సినిమా పేరుగా కూడా ఖాయం చేశారు. అలా సినిమాలో టాప్ స్టార్లున్న ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరుపై టైటిల్ పెట్టడం విశేషం. ఈ ప్రాజెక్ట్ను విజయవారు చేయడానికి కారణం, సినిమాను మద్రాసులోని నాగిరెడ్డి స్టూడియోలో చేస్తుండగా విఠలాచార్య ఆయన నుంచి కొంత ఆర్థిక సాయం పొందారు. దానికి కృతజ్ఞతగా రీమేక్ రైట్స్ నాగిరెడ్డికి ఇచ్చేశారు విఠలాచార్య. స్టోరీ విషయానికి వస్తే, గుండుపోగుల వెంకట్రామయ్య రెండో భార్య సూర్యకాంతం. ఈమె తన సవతి కూతురు సావిత్రిని పని మనిషిలా చూస్తూ ఇంటి చాకరీ మొత్తం చేయిస్తూ ఉంటుంది. తన కూతురు సరోజను మాత్రం గారాబంగా పెంచుతుంది. వెంకట్రామయ్య బాల్య స్నేహితుడు ఎస్వీఆర్ ఇద్దరి కొడుకులు ఆ ఇంట్లో చెరోధారణ ప్రవేశించి గుండమ్మ కూతుళ్లను పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత గుండమ్మ కూతురు సరోజకు రెండో అల్లుడు ఏఎన్ఆర్ ఎలా బుద్ధి చెప్పాడు, గుండమ్మ తన తప్పు ఎలా తెలుసుకుంది అనేదే గుండమ్మ కథ స్టోరీ. గుండమ్మ కథ స్టోరీని ముందుగా బిఎన్ రెడ్డి డైరెక్షన్లో తీద్దామనుకున్నారు. ఓ రీమేక్ను అంత పెద్ద దర్శకుడితో తీయిస్తే బాగుండదని పుల్లయ్యతో చేద్దామని చర్చించుకున్నారు. అయితే నరసరాజు రాసిన డైలాగ్ వర్షన్ ఆయనకు పంపితే ఈ ట్రీట్మెంట్ నాకంత నచ్చలేదు అని పుల్లయ్య అన్నారట. దీంతో నాగిరెడ్డి రంగంలోకి దిగి కమలాకర కామేశ్వరరావుకు డైరెక్షన్ అప్పగించారు. మరో విషయం ఏంటంటే, కామేశ్వరరావు అప్పటి వరకు పౌరాణిక సినిమాలే తీశారు. ఈ సినిమాతో తొలిసారి ఓ సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ నచ్చని చక్రపాణి గారు షేక్స్పియర్ రచన టైమింగ్ ఆఫ్ ది స్ట్రూ నుంచి కొంత స్ఫూర్తి పొంది అచ్చ తెలుగు కథను సిద్ధం చేశారు. సినిమా కోసం ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున, ఎస్వీఆర్, రమణారెడ్డి వంటి వారంతా డేట్స్ ఇచ్చినా సినిమా మాత్రం మొదలు పెట్టలేదు. కారణం, గుండమ్మ పాత్ర ఎవరు చేయాలి అని. ఓ షూటింగ్లో సూర్యకాంతం మాట తీరు గమనించిన నాగిరెడ్డి గుండమ్మ పాత్రకు ఆమైతేనే కరెక్ట్ అని భావించారట. ఇదే విషయాన్ని ఎన్టీఆర్తో ప్రస్తావిస్తే ఆయన కూడా మరో మాట చెప్పకుండా ఓకే అన్నారట. సినిమాలోని అన్ని పాటలను పింగళ నాగేంద్రరావు రాశారు. ఘంటసాల సంగీతం అందించారు. ప్రతి పాట ఓ క్లాసిక్. ప్రేమయాత్రలకు బృందావనము అనే పాట వెనుక ఓ చిత్రమైన చర్చ జరిగింది. రచయిత పింగళి చక్రపాణి దగ్గరకొచ్చి నెక్స్ట్ డ్యూయట్ ఎక్కడ తీస్తున్నారు అని అడగ్గా, ఎక్కడో ఎందుకు, పాటలో దమ్ముంటే విజయ గార్డెన్స్లోనే చాలు, ఊటీ, కాశ్మీర్, కొడైకెనాల్ ఎందుకు అని అన్నారట. ఆయన మాటల్ని దృష్టిలో పెట్టుకొని ప్రేమయాత్రలకు బృందావనము పాట రాశారు పింగళి. హీరోగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు ఇది 100వ చిత్రం. అప్పటికి ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో రారాజు. అలాంటి వ్యక్తి అంజి పాత్ర ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా తనకు ధీటుగా నటించే ఏఎన్ఆర్ స్టైలిష్ గా కనిపిస్తారు. ఎన్టీఆర్ మాత్రం సినిమాలో ఎక్కువ భాగం నిక్కర్తోనే కనిపిస్తారు. పైగా పిండి రుబ్బుతారు. నటనపై ఎన్టీఆర్కున్న నిబద్ధతకు ఈ సినిమా చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ సినిమాను తమిళంలో జెమినీ గణేశన్, ఏఎన్ఆర్లతో రీమేక్ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు కలిసి నటించినప్పుడల్లా ఓ సమస్య ఉండేది. స్క్రీన్ పై ముందు ఎవరి పేరు వేయాలి అని. గుండమ్మ కథ విషయంలోనూ అదే సమస్య వచ్చింది. దీనికి నాగిరెడ్డి ఓ ప్లాన్ ఆలోచించారు. స్క్రీన్ పై అసలు పేర్లే వేయకుండా ఫోటోలు చూపించాలని డిసైడ్ అయ్యాడు. అలా టైటిల్ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున, ఎస్వీఆర్ ఫోటోలు పడతాయి. ఇలా హీరో పేర్లు కాకుండా ఫోటోలతో టైటిల్స్ వేయడం ఈ సినిమాతోనే మొదలైంది. గుండమ్మ కథ సినిమాను కాకుండా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వారసులు బాలకృష్ణ, నాగార్జున కలిసి ఓ సినిమాలో నటించాలనుకున్నారు. కానీ ఎందుకో అది వర్కౌట్ కాలేదు. తర్వాత వీళ్ళిద్దరూ గుండమ్మ కథను రీమేక్ చేద్దామనుకున్నారు. అది కూడా వర్కౌట్ కాలేదు. మరి అక్కినేని, నందమూరి మూడో తరం వారసులైన గుండమ్మ కథను చేస్తారేమో చూడాలి.